కొంతమందికి కొన్ని రోగాలు ఎందుకు వస్తాయి, ఇతరులకు ఎందుకు రావు, ఒకవేళ వస్తే దాన్ని ఎక్కడి నుంచి ట్రీట్ చేయాలి, ఇదే మన సెల్ హెల్త్ కి సంబంధించిన సైన్స్. ఒంటి బరువుకి, ఎక్సెస్ ఫ్యాట్ డిపాజిట్స్ కి, బాడీ కాంపోజిషన్ కి, డిసీజ్ కి దగ్గర అనుబంధం ఉందంటారా సార్? ఎన్ని జొమాటోలు, స్విగ్గీలు వచ్చిన తర్వాత ఇళ్లలో వంటలు కూడా చేసుకునే వాళ్ళు తగ్గిపోయారు. బరువు పెరుగుతారు. పెరిగిన తర్వాత నెక్స్ట్ వచ్చేది ఏంటి? డయాబెటిక్ అవుతారు. ఆ బరువు పెరిగిన తర్వాత సెల్స్ కి ఏమవుతున్న టైంలో దాంట్లో కొన్ని కణాలు తప్పు చేయటం మొదలు పెడతాయి. సో కాల్డ్ మెడిసిన్స్ వేసుకుంటాం, ఓవర్ ద కౌంటర్ ప్రిస్క్రిప్షన్ అవి, దాని వల్ల ఏమన్నా మన సెల్స్ కి డ్యామేజ్ అవుతున్నా? అసలు ఇది ఒక ఫండమెంటల్ క్వశ్చన్. అల్లోపతి అంటేనే సిమ్టమ్ ని అడ్రస్ చేయటం. మీరు గ్లూకోజ్ పెట్టారంటే పిచ్చికొక మాదిరి మొత్తం అదే లాగేసుకుంటుంది. హెల్తీ సెల్స్ కి అందనివ్వదు. అది బలంగా తయారయ్యి. ఈ బ్లాక్ సీడ్ ఆయిల్ ఏంటి సార్? ఇది బ్లాక్ సీడ్ అంటే కలోంజీ ఆయిల్. ఖురాన్లో రాసి ఉంటుంది, చావుని తప్పితే అన్నిటి నుంచి సేవ్ చేయగలిగేది ఏదంటే కలోంజీ అని. సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి కానీ సైడ్ ఎఫెక్ట్లు ఉండవు. ఈ D3K2, ఈ D3 అన్నది వాట్ డస్ ఇట్ డూ? ఏం చేస్తుంది బాడీని? స్మాల్ ఇంటెస్టైన్ లో ఉన్న కాల్షియం ని అబ్జర్వ్ చేసి రక్తంలోకి తీసుకురాగల కెపాసిటీ D3కి ఉంటుంది. సో ఒక్క D3ని మనం బ్యాలెన్స్ చేయగలిగితే ఆర్థోపెడిషన్ తో పని లేదు, నెఫ్రాలజిస్ట్ తో పని లేదు, న్యూరాలజిస్ట్ తో పని లేదు, డెంటిస్ట్ తో పని లేదు, కార్డియాలజిస్ట్ తో కూడా పని లేదు. సో వాళ్ళని మీరు కంప్లీట్ గా క్యూర్ చేసి నౌ దే ఆర్ లివింగ్ హెల్దీ హ్యాపీ లైఫ్. 100 days మాక్సిమం. ఇంకొద్ది 2 రోజులు ముందే అవుతుంది, లేకపోతే 2 రోజుల తర్వాత అవుతుంది. బట్ దే కెన్ సీ ద సిమ్టమ్స్ ఫ్రమ్ 11th day. పెయిన్ క్లియర్స్ మనం వాడుతుంటాం, ఏదో నొప్పి వస్తే లేదు ఇంకోటి ఏదో వేసుకుంటాం. పెయిన్ కాన్సెప్ట్ ని మీరు ఎలా డీల్ చేస్తారు? మస్కోస్కెలిటల్ రిలీఫ్ కి అందరూ అల్ట్రా సెట్ అంటున్నారు, నేను అల్ట్రా సెల్ అంటాను. ఇదేనా? అది ద సేమ్ థింగ్. దాంట్లో వావిలాకు నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన ఆయిల్, తులసి నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన ఆయిల్, ఉసిరి నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన ఆయిల్, కొబ్బరి నూనె, ఈ 4 కాంబినేషన్ లో క్యాప్సిల్ చేస్తే నొప్పి తగ్గుతుంది. ప్రధానంగా హెల్దీ అడల్ట్ వాళ్ళకి ఏ రోగం లేదు, వాళ్ళు సెల్ హెల్త్ క్లినిక్ వచ్చారో లేదో, బట్ మీరు నమ్మే 2-3 సూత్రాలు. 40 నిమిషాలు కనీసం ఎక్సర్సైజ్ ఉండాలి. 20 నిమిషాలు యోగాను, ప్రాణాయామాలు చేయండి. 4 లీటర్లు ఖచ్చితంగా నీరు తాగండి. అందరికీ హలో, హాయ్, వెల్కమ్, నమస్తే. నా పేరు స్వప్న. వెల్కమ్ టు దిస్ స్పెషల్ హెల్త్ సిరీస్ ఎక్స్క్లూజివ్గా మీ సుమన్ టీవీలో. మనకి ఆధునిక యుగంలో మోడర్న్ మెడిసిన్ ఎంత అడ్వాన్స్ అయిపోయిందంటే కామన్ కోల్డ్ నుంచి క్యాన్సర్ దాకా ఎడాపెడా మందులు వచ్చేసాయి. కానీ ఎవరు కూడా అసలు కోల్డ్ ఎందుకు వచ్చింది, క్యాన్సర్ వీళ్ళకే ఎందుకు వచ్చింది అని చెప్పమంటే చెప్పలేకపోతున్నారు. దానికి ఒకటే ఒక పరిష్కారం ఉంది. మన పురాతనమైన సైన్స్ని తీసుకుని దాన్ని మోడర్న్ మెడిసిన్స్తో, మోడర్న్ మెథడాలజీతో జోడించి ఒక కొత్త తరహా పరిశోధన ఇప్పుడు బయలుదేరింది. మన కణాల్లోనే మన DNA అలాగే మన హెల్త్ సీక్రెట్స్ దాగి ఉన్నాయని చెప్పి. కొంతమందికి కొన్ని రోగాలు ఎందుకు వస్తాయి, ఇతరులకు ఎందుకు రావు, ఒకవేళ వస్తే దాన్ని ఎక్కడి నుంచి ట్రీట్ చేయాలి, ఇదే మన సెల్ హెల్త్కి సంబంధించిన సైన్స్. అండ్ దీని గురించి ఒక సిరీస్ మీకు ప్రజెంట్ చేయబోతున్నాం. వీఆర్ రియలీ ప్రౌడ్ టు డూ దిస్. అండ్ మనతో పాటు సెల్ హెల్త్ గురించి అలాగే ఆరోగ్యపరమైన విషయాలు బోల్డ్ అని చెప్పడానికి మన ఎక్స్పర్ట్ డాక్టర్ చింతా రవికుమార్ గారు ఉన్నారు. హీఈస్ అన్ న్యాచురోపతి ఎక్స్పర్ట్ అండ్ అలాగే వారు వైద్య వృత్తిలో ఎంతో మందికి రకరకాల టెర్మినల్ ఇల్నెసెస్ నుంచి కూడా విముక్తి ప్రసాదించారనమాట. ఆల్ అబౌట్ సెల్ హెల్త్ ఇన్ టుడేస్ ఎపిసోడ్. సార్ నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. బాగున్నాను సార్. బాగున్నానంటే ఏమిటో తెలియదు ఈ మధ్య ఇవాళ రోజుల్లో. సో కానీ మోర్ ఆర్ లెస్ రోగం లేకపోతే బాగున్నాం అని అనుకుంటాం. మీరేమంటారు సార్? రోగం మీరు ఇందాక చెప్పినప్పుడు కాఫ్ టు క్యాన్సర్ అన్నారు. వేల రకాల జబ్బులు ఉండవు, ఉన్నది ఒకటే జబ్బు. ఓహో. కణం తప్పు చేయటం. మాల్ ఫంక్షనింగ్ ఆఫ్ సెల్ ఇస్ ద రీజన్ ఫర్ ఎనీ ఇన్ఫెక్షన్ ఇన్ ద బాడీ. ఇప్పుడు స్వప్న అనే మీరు 25 లక్షల కోట్ల కణాలతో తయారయ్యారు. ప్రతి కణం 90% కణాలు ఒక్క రోజు నుంచి 120 రోజులే బ్రతికేది. కొత్తగా పుడతానే ఉంటాయి. సెల్ డివిజన్ జరుగుతూనే ఉంటుంది, అది నిరంతర ప్రక్రియ. దేని పని దానికి అప్పచెప్పబడింది. DNA ఏ సెల్ ఏం చేయాలని. కొన్ని సెల్స్ లంగ్స్ అవుతాయి, కొన్ని సెల్స్ లివర్ అవుతాయి. కొత్తగా వచ్చిన కణం చేయాల్సింది చేయకుండా రివర్స్ లో పనిచేస్తే జబ్బు వస్తుంది. ఓహో, అన్ని జబ్బులకి ఇదే అంటారు. అయితే కిడ్నీ కణాలు తప్పు చేస్తుంటే కిడ్నీ జబ్బు అని పెడుతున్నారు. లివర్ కణాలు తప్పు చేస్తుంటే ఏదైనా కణమే కదా. కరెక్ట్, అవును. అందుకే పాత రోజుల్లో కూడా లంగ్ కణం అనేవారు. అక్కడ కూడా కణాన్నే ఉద్దేశించేవారు వాళ్ళు కూడా. ఇప్పుడు కూడా కణం తప్పు చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి, అదే బేసిక్ గా దాన్ని బేస్ చేసుకుని మేము ఈ సెల్ హెల్త్ క్లినిక్ ని పేరు కూడా అదే పెట్టడం జరిగింది. అంటే ఇది ముందున్న సైన్సా సార్? ఉన్న సైన్స్ ని మీరు కనుగొన్నారా? కొత్తగా ఏం కనుక్కోలేదు. లంకణంతో మొదలు పెట్టాను. ఒకప్పుడు పెరుగులో మెంతులు వేసుకోండి మోషన్స్ ఆగిపోతాయి అనేవారు. కరెక్ట్. ఇప్పుడు మనం కొత్తగా ఫెనుగ్రీక్ అని ఒక సప్లిమెంట్ తీసుకురావటం, ఇంకా మోడర్న్ గా గివ్ మీ వన్ ఫెనుయార్ ఇట్లా అయిపోయింది. కానీ విధానం అయితే అప్పుడిదే. అన్నీ కూడా పాత విధానాలని మళ్ళీ గుర్తు చేయటమే మా ప్రయత్నం. కానీ కొత్తగా
ఏ సైన్స్ పుట్టలేదు. ఇప్పుడు ఋషుల దగ్గర కాలం నుంచి ఉన్న ఆయుర్వేదం అనేది పుట్టింది మన భారతదేశంలో అనేది గర్వంగా చెప్పుకోగలం. సున్నాను కనిపెట్టింది మనం అయితే ఆయుర్వేదం కూడా మనదే. కానీ ఇవాళ ఉన్న ఆయుర్వేదం అప్పటి ఆయుర్వేదం మధ్యలో వ్యత్యాసం ఉంటుంది. ఎందుకంటే మూలికల న్యూట్రిషన్ అప్పటిలాగా ఇప్పుడు ఉండదు కాబట్టి పురుగు మందులతో స్నానం చేయించిన. సరే, ఈ మందులు బాధేయడం అనేది ఒకటి ఏదైతే మనం సోకాల్డ్ మెడిసిన్స్ వేసుకుంటాం ఓవర్ ద కౌంటర్ ప్రిస్క్రిప్షన్వి, అవి దానివల్ల ఏమన్నా మన సెల్స్కి డ్యామేజ్ అవుతుందా? అసలు ఇది ఒక ఫండమెంటల్ క్వశ్చన్. అల్లోపతి అంటేనే సిమ్టమ్ని అడ్రస్ చేయటం, రూట్ కాజ్ని అడ్రస్ చేయరు. మీకు అందరికి కూడా ఇవాళ అదే కావాలి. అర్జెంటుగా నొప్పి తగ్గిపోవాలి, వెళ్ళి పని చేసుకోవాలి, సంపాదించుకోవాలి, కుటుంబాన్ని చూసుకోవాలి. అంతేగాని దాని మూలాల్లోకి వెళ్ళే అంత సమయం మీకు ఇవాళ జనరేషన్కి ఉండట్లేదు. బట్ అల్లోపతినే ఎందుకు ఆశ్రయిస్తున్నారు? అంతకుముందు జిల్లాకు ఒక గవర్నమెంట్ హాస్పిటల్ ఉండేది, ఇప్పుడు రోడ్డుకు ఒక 100 హాస్పిటల్స్ వచ్చేసినాయి, కానీ జబ్బులు తగ్గట్లేదు. కరెక్ట్. బికాస్ అల్లోపతి ఈజ్ బేసిక్లీ సిమ్టమ్ అడ్రసింగ్ మెకానిజం. ఎమర్జెన్సీ వస్తే మళ్ళీ అల్లోపతి తప్పితే ఇంకెవరు లేరు, దేవుళ్ళే వాళ్ళు. సర్జరీ చేయాలంటే వాళ్ళే చేయాలి, ఆక్సిజన్ పెట్టాలన్నా ఎటువంటి ఎమర్జెన్సీ అయినా ఆ మెకానిజం అల్లోపతినే ఫాలో అవ్వాలి. కానీ మేము ఇక్కడ రూట్ కాజ్ని అడ్రస్ చేస్తాం. రూట్ కాజ్ని అడ్రస్ చేసే క్రమంలో వాళ్ళని ఎలా మీరు డయాగ్నోస్ చేసి, అందరికీ ఇన్స్టెంట్ పరిష్కారాలు కావాలి మీరు అన్నట్టు, దాని ప్రాసెస్ అంతా కూడా మెథడాలజీ సెల్ లెవెల్ నుంచి ట్రీట్ చేసుకుంటూ ఆ రోగాన్ని తరిమేయడం అంత ఈజీయా సార్? చాలా ఈజీ. సెల్యులార్ లెవెల్లో శరీరం అంటేనే సెల్స్. సెల్ తప్పు చేయకూడదు అన్నాను. ఎందుకు తప్పు చేస్తుంది అనేది కూడా మనం డయాగ్నోస్ చేయాలి. రెండే కారణాలు: అందవలసిన పోషక పదార్థాలు అందకపోవటం, అందకూడని విష పదార్థాలు మీరు అందటం, డెఫిషియన్సీ అండ్ టాక్సిసిటీ. సో ఫస్ట్ థింగ్ యూ హ్యావ్ టు డూ ఇస్ డీటాక్స్ ద బాడీ. అంతే కదా. దెన్ అడ్రస్ ద డెఫిషియన్సీ, బ్యాలెన్స్ ద డెఫిషియన్సీ అండ్ కీప్ ద మాల్ ఫంక్షనింగ్ సెల్ ఆన్ స్టార్వింగ్. వాటిని పస్తు పెట్టండి. వాటికి కావాల్సిన ఆహారం ఇవ్వకుండా వాటిని పస్తు పెడితే వాటి ఇమ్యూనిటీ పడిపోయి 100 నుంచి 120 రోజులుగా 90% సెల్స్ బతికేది. ఆ 100 రోజులు వాటిని పస్తు పెట్టి చంపటం. మనం చంపక్కర్లు అవే చేస్తాయి. ఎవ్రీ సెల్ 90% సెల్స్కి ఆయుష్ రాసి ఉంటుంది. ఒక్క రోజు నుంచి 120 రోజులే బతికేది. ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంటే 1 కోటి సెల్స్ పుట్టుంటాయి, 1 కోటి సెల్స్ చచ్చిపోయి ఉంటాయి కూడా. సో ప్రతి క్షణం అలా రీజనరేషన్ జరుగుతూ ఉంటుంది బాడీలో. ఎస్ అమ్మా, సెల్ డివిజన్ జరుగుతూనే ఉంటుంది, కొత్తవి వస్తూ ఉంటాయి. దట్స్ సైకిల్. ఇంత అద్భుతమైన మెకానిజం మన శరీరానికి మించిన అద్భుతం మెకానిజం లేదు. కానీ అందరూ మర్చిపోయేది ఏంటి? సైకిల్ కొంటే సర్వీసింగ్ ఇస్తారు. ఇంత పెద్ద వాహనానికి సర్వీసింగ్ అవసరం అనే చిన్న విషయం మర్చిపోతారు. 6 నెలలకు ఒకసారి ఒక 20 రోజులు 21 రోజులు బండి సర్వీసింగ్ ఇవ్వండి అనేది నా నినాదం అసలు బేసిక్. ఈ సర్వీసింగ్, శరీరానికి సర్వీసింగ్ అంటే ఏంటి సార్? చాలా మంది ఇప్పుడు కొత్తగా వెళ్ళి అమాంతం వెళ్ళి 2-3 రోజులు ఏదో కేరళ వర్క్షాప్ లో వెళ్ళి అన్ని రాయించుకుని పూయించుకుని గంజి తాగేసి 2 పూటలు మళ్ళీ బ్యాక్ టు స్క్వేర్ వన్. లేకపోతే కొంతమంది వెళ్ళి ఇంకేదో చేస్తారు, అలా రకరకాలు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటారు, ఓమాడ్ 1 మీల్ a day అంటారు. సో వీటన్నిటిలో ఉత్తమం ఏది అని చెప్పడం సాధ్యమా? సర్వీసింగ్ కి రకరకాల మార్గాలు ఎంచుకోవచ్చు. సర్వీసింగ్ అంటే నేను ఇందాక చెప్పింది డీటాక్స్ అవ్వాలి, బాడీ డీటాక్స్ అవ్వాలి. డెఫిషియన్సీ ఏదైతే ఉందో దాన్ని బ్యాలెన్స్ చేయాలి. ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అన్నారు. బేసిక్ ఫ్యూయల్ టు ఎనీ సెల్ మన ఎనాటమీలో మొదటి సంవత్సరం నేర్పించేది గ్లూకోజ్. బట్ హెల్దీ సెల్స్ గ్లూకోజ్ పెట్టినా, ఫైబర్ పెట్టినా, ఫ్యాట్ పెట్టినా, ప్రోటీన్ పెట్టినా, ఏది పెట్టినా అది తినేసి వాటి పని చేసుకుంటే టైం వచ్చినప్పుడు చనిపోతాయి, కొత్తవి వస్తూ ఉంటాయి. బట్ మాల్ ఫంక్షనింగ్ సెల్స్కి 90% ఫ్యూయల్ గ్లూకోజే. మీరు గ్లూకోజ్ పెట్టారంటే పిచ్చికొక మాదిరి మొత్తం అదే లాగేసుకుంటుంది. హెల్దీ సెల్స్కి అందనివ్వదు, అది బలంగా తయారయ్యి ఇంకా చెడగొడతాం. సో 2 రకాలు చెడు చేస్తుంది అన్హెల్దీ సెల్స్ అన్నవి. ఎస్, ఓకే, ఆ తీవ్రతను పెరుగుతుంది. సో ఇప్పుడు మన విధానంలో గ్లూకోజ్ ఆహారంలో ఉండకుండా చూస్తే వాటి ఇమ్యూనిటీ పడిపోతే అప్పుడు మీరు అన్నట్టు కాఫ్ టు క్యాన్సర్ ఎటువంటి అనారోగ్యమైన కణం తప్పు చేయటమే. కాబట్టి ఆ కణానికి అందాల్సిన ఇంధనం అందనివ్వకుండా ఆపటం ఎలా అనేది సెల్ హెల్త్ విధానం. సో సంపూర్ణ లంకనమా, లేక కార్బోహైడ్రేట్స్ గ్లూకోజ్ తొందరగా పైకి వెళ్లే ఫుడ్స్ ని మాత్రం ఎలిమినేట్ చేయడమా? మీ మెథడాలజీ ఎలా ఉంటుంది? గ్లూకోజ్ అంటే డైరెక్ట్ గా స్వీట్స్, షుగర్స్ డైరెక్ట్ గానే గ్లూకోజ్. బట్ కార్బోహైడ్రేట్స్ కూడా కన్వర్ట్ అయ్యేది గ్లూకోజ్ కిందే కదా. అవును. అల్ట్రా లో కార్బ్ టోటల్ గా కార్బోహైడ్రేట్ ఇన్హిబిట్ చేయడం ఎవరి వలన కాదు, కూరగాయల్లో కూడా ఉంటుంది. నాట్ మోర్ దాన్ 10% కార్బోహైడ్రేట్ ఉండేలా చూసుకుంటూ ఒక విధానం. అది చేయలేము అన్న వాళ్ళకి ఆటోఫేజీ. ఆటో అంటే సెల్ఫ్, ఫేజీ అంటే ఈటింగ్, సెల్ఫ్ ఈటింగ్. మన సెల్స్, హెల్దీ సెల్స్ అన్హెల్దీ సెల్స్ ని, డెడ్ సెల్స్ ని తినేయటం అనేది ఆటోఫేజీ. బట్ దానికి 16 గంటల నుంచి 18 గంటలు ఫాస్టింగ్ లో ఉండాలి. ఆ మిగతా 6 నుంచి 8 గంటల విండోలో ఒకసారి తింటారా, 2 సార్లు తింటారా, మీ ఇష్టం. ఇది కనిపెట్టినందుకు జపాన్ లో ఆ సైంటిస్ట్ కి నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. సో మీరు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే 12 గంటలు అనుకుంటున్నారు, 16 నుంచి 18 గంటలు చేయగలిగితేనే అప్పుడు మీరు కార్బోహైడ్రేట్ తిన్నా ఏమవ్వదు. 16 నుంచి 18 గంటల నిడివి ఉంటేనే అది ప్రాపర్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్.
ఏదో చాలా మంది ఒక 8 గంటల విండోలో ఎడాపెడా కుమ్మేస్తారు ఫుల్గా, అన్ని దొరికినవన్నీ తినేసి నేను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని చెప్పుకుంటారు. 8 గంటల విండో తింటే పర్వాలేదు, 12 గంటలు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది ఎందుకు ఉపయోగం లేదు. ఓకే. కార్బోహైడ్రేట్ తినాలనుకుంటే ఆటోఫేజీ చేయండి. కార్బోహైడ్రేట్ తినకుండా ఉండగలను అనుకుంటే ప్రోటీన్, ఫైబర్, ఫ్యాట్ మీద ప్రోటోకాల్ పెట్టుకోండి. ఈ రెండిట్లో ఏది అనుకూలం అనుకుంటే అది చేయండి. కానీ వాటికి ఇంధనం ఎంత తక్కువ అందించగలమో అంత తక్కువ అందించాలి అనేది క్రైటీరియా. సో ఒకసారి మా అందరికీ అర్థమయ్యేలా చెప్పండి సార్. ఇప్పుడు ఇంధనం అందించకుండా ఉంటే లోపల సెల్స్ అంటే ఏం చేస్తాయి ఆ టైంలో? అవి అల్లాడిపోతాయా, లేకపోతే వెతుక్కుంటాయా, లేకపోతే మాకు విజువల్గా అర్థం అవ్వడానికి చెప్పండి. ఇమ్యూనిటీ పడిపోతుంది, వాటికి ఆకలి వేస్తాను, దానికి ఆహారం అందట్లేదు. ఎలా తీసుకోవచ్చు ఆహారం అనేది మనకంటే తెలివిగా ఆలోచిస్తానికి ప్రయత్నం చేస్తుంది కణం. ఏమిటి? బ్యాడ్ సెల్స్. సో మీరు గ్లూకోజ్ ఎవరా, ప్రోటీన్ చైన్ ఏమైనా దొరుకుతుందా, గ్లూటామిన్ అని ప్రోటీన్ చైన్ ఉంటుంది, దాని నుంచి ఇంధనం తీసేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. అది కూడా మీరు ఇన్హిబిట్ చేస్తే omega-6 ఫ్యాటీ యాసిడ్ ఉందా ఎతికేస్తుంది. చీర ఏవి కాకపోతే సరే ఫ్యాట్ నుంచి కూడా తీసుకుందాం అని ప్రయత్నం కూడా చేస్తుంది. సో ఆ వెతుకులాట ప్రాసెస్లో 100 రోజులు అయిపోతుంది. సో రిజల్ట్ మనకి త్వరగా రావడానికి కార్బోహైడ్రేట్స్ని ఇన్హిబిట్ చేయటం అనేది. క్యాన్సర్ కూడా అంతే. అంటే ఒంటి బరువుకి, తర్వాత ఎక్సెస్ ఫ్యాట్ డిపాజిట్స్కి, బాడీ కాంపోజిషన్కి, డిసీజ్కి దగ్గర అనుబంధం ఉందంటారా సార్? ఒబేసిటీ అనేది ఇవాళ చాలా పెద్ద మహమ్మారిలాగా తయారైపోయింది. ఎందుకు? చేతులారా చేసుకుంటున్నాం కాబట్టి. జంక్ ఫుడ్ ఇవాళ బయట ఎన్ని జొమాటోలు, స్విగ్గీలు వచ్చిన తర్వాత ఇళ్లలో వంటలు కూడా చేసుకునే వాళ్ళు తగ్గిపోయారు. పేరెంట్స్ కూడా పిల్లలకి చిప్స్, కుర్కురేలు పెట్టేసి హాయిగా అంత పెంట చేసేసుకుంటున్నారు కదా. చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నారు. ఆఫీసుల్లో కూర్చుని ఆర్డర్ పెడితే ఎట్లా నోట్లోకి వస్తుంది. సో ఇటువంటి అన్ని ఉన్నప్పుడు బరువు పెరుగుతారు. బరువు పెరిగిన తర్వాత నెక్స్ట్ వచ్చేది ఏంటి? డయాబెటిక్ అవుతారు. బరువు పెరిగిన తర్వాత సెల్స్కి ఏమవుతుంది? ఆ టైంలో మొద్దుగా కూర్చుంటాయా లోపల, లేకపోతే బ్యాడ్ సెల్స్గా తయారవుతాయా? దాంట్లో కొన్ని కణాలు తప్పు చేయటం మొదలు పెడతాయి. ఓకే. మీరు తినే ఆహారంలో నుంచి స్మాల్ ఇంటెస్టైన్ గ్లూకోజ్గా కన్వర్ట్ చేసి రక్త ప్రవాహంలోకి పంపిస్తుంది. మీ 25 లక్షల కోట్ల కణాలకి శక్తి కావాలి, ఆ గ్లూకోజ్ నుంచి వాడుకోవాలి. వాటంతటా వాడుకో కాబట్టి ప్యాంక్రియాస్లో ఉన్న బీటా సెల్స్ ఇన్సులిన్ తయారు చేస్తుంది. ఆ ఇన్సులిన్ వెళ్ళి గ్లూకోజ్ని సెల్స్ అన్నిట్లో నింపుతుంది. సెల్స్ అన్ని నిండిపోయినాయి గ్లూకోజ్తో, ఇంకా రక్తంలో గ్లూకోజ్ మిగిలి ఉంది. అప్పుడు మళ్ళీ ఇన్సులిన్ వెళ్ళి లివర్కి చెప్తుంది, అందరికి అర్థమయ్యే భాషలో చెప్తుంది, లివర్కి చెప్తుంది దీన్ని ఫ్యాట్ కింద కన్వర్ట్ చేయని. అది ఫ్యాట్ కింద, ట్రైగ్లిజరైడ్స్ కింద కన్వర్ట్ చేస్తుంది. 50 రూపాయల నోటు కాదు, 500 రూపాయల నోటు కింద కన్వర్ట్ చేసి ఎడిపోస్ టిష్యూస్ అని ఉంటాయి బాడీలో, ఆ ఫ్యాట్ సంచులు, ఆ సంచులన్నింటినీ నింపుతుంది. ఫ్యాట్లో సంచులన్నీ కూడా నిండిపోయిన తర్వాత ఇంకా బ్లడ్లో గ్లూకోజ్ ఉంటే దాన్ని డయాబెటిక్ సిచ్యువేషన్ అంటున్నాం. అది భరించలేక ఇంకా దాన్ని డయాబెటిస్ అంటాం. డయాబెటిక్ అవ్వకముందు ఏమవుతుంది? సంచులు నింపుతున్నారు. సంచులు నిండిపోయినప్పుడు ఒబేసిటీ వస్తుంది. దాన్ని అక్కడ మీరు ఆ ఫ్యాట్ సంచుల నుంచి శక్తి తీసుకుని వాటన్నిటిని ఖాళీ చెయ్యకపోతే డయాబెటిక్ అవుతారు. సో దిస్ ఈస్ అ బేసిక్ లాజిక్. దీంట్లో బయట నుంచి గ్లూకోజ్ ఇవ్వడం ఆపేయాలి, లోపల ఉన్న సంచుల్ని వాడుకోవాలి. సో అన్నిటికీ ఫౌండేషన్ మనకు అర్థం అవుతుంది లంకణం అంటారు. లంకణం పరమౌషధం అని పెద్దలు ఊరికే అనలేదు. అవునమ్మా, అది మాత్రం అదే లంకణం చేస్తూ ఒకసారి తింటారా 2 సార్లు తింటారా అనేది పరిస్థితిని బట్టి, ఆ మనిషి మెటబాలిజంని బట్టి మనం సూచిస్తాం జరుగుతూ ఉంటుంది. సో తద్వారా ఇది చాలా ఫస్ట్ టైం ఇలా సెల్స్ వాటంతట అవే బ్యాడ్ సెల్స్ ఇంకా నిర్వీర్యం అయిపోయి క్షీణించిపోతాయి. ఆ సెల్ రీజనరేషన్ లో కొత్త సెల్స్ మంచిగా పుట్టుకొస్తాయి అన్నది అంతే కాన్సెప్ట్. అప్పుడు డిసీజ్ ఆటోమేటిక్ గా ఎలిమినేట్ అయిపోతుంది. ఆ డిసీజ్ సెల్స్, మాల్ ఫంక్షనింగ్ సెల్స్ చనిపోతాయి, చెడగొట్టలేక చనిపోతాయి. వదిలేస్తే అన్నిటిని చెడగొడుతూ చనిపోతాయి. రైట్. చెడిపోయిన కణాలు మళ్ళీ అదే పని చేస్తూ ఉంటాయి. సో చెడగొట్టనివ్వకుండా ఆపాలి అంటే వాటికి ఆహారం అందకుండా హెల్దీ సెల్స్ ఇమ్యూనిటీ పెంచేలాగా ఆహార విధానం ఉండాలి అనేది సెల్ హెల్త్ విధానం. సరే, ఇప్పుడు ఈ మధ్య ఇన్ఫ్లమేషన్ అనే పదం ఊత పదంలా వాడేస్తున్నారు అందరూ. మీ దృష్టిలో యాజ్ అ న్యాచురోపతి డాక్టర్ ఇన్ఫ్లమేషన్ నిజమైనదా లేక మన భ్రమ? అసలు ఇన్ఫ్లమేషన్ అంటే ఏం జరుగుతుంది బాడీలో అనుకోవాలి? ఇవాళ ఇమ్యూనిటీ ఎంత స్ట్రాంగ్గా ఉంటే అంత తక్కువ ఇన్ఫ్లమేషన్ వస్తుంది. వాళ్ళ ఇమ్యూనిటీ ఎంత స్ట్రాంగ్ ఎక్కడ ఉంటుంది? 3 సంవత్సరాల పిల్లల దగ్గర నుంచి హాస్పిటల్కి వెళ్తున్నారు కదా, కళ్ళజోళ్ళు పెట్టేసుకుంటున్నారు కదా. ఒకప్పుడు 50 సంవత్సరాలు వచ్చేదాకా హాస్పిటల్ మొహం చూసేవాళ్ళం కాదు, ఇవాళ 5 సంవత్సరాల నుంచి హాస్పిటల్కి వెళ్తున్నారు. ఎందుకంటే ఇమ్యూనిటీ ఉండట్లేదు. వైరల్ డిసీజెస్ సీజనల్గా వచ్చాయి, ఇప్పుడు కంటిన్యూస్గా వస్తున్నాయి. ఎందుకంటే మనిషిలో ఇమ్యూనిటీ ఉండట్లేదు. ఇమ్యూనిటీ ఎప్పుడైతే పడిపోతుందో ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఇన్ఫ్లమేషన్ అంటే ఏంటి? లాట్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఇన్ ద బాడీ. అంతే. దానికి మీరు ఇందాక ఏం పరీక్షలు చేయించుకోవాలి? అంతే కదా, ఏం పరీక్షలు చేయించుకోవాలనే ఒక డౌట్ ఉంటుంది. అంటే మామూలుగా ఏదో సిబిపి చేయించుకుంటే వైరల్ మార్కర్స్ కనిపిస్తాయి. కొన్ని పర్టికులర్ జ్వరంగా వస్తే అది ఇంకొక ఇది. కానీ ఏ సిమ్టమ్స్ లేకుండా నాకు ఇన్ఫ్లమేషన్ ఉందని విద్యాబాలన్ గారు చెప్పారు ఫర్ ఎగ్జాంపుల్.
బాడీలో ఇన్ఫ్లమేషన్ ఉంది, యాంటీ ఇన్ఫ్లమేటరీ డయట్ ఎప్పుడైతే నేను మొదలు పెట్టానో అప్పటి నుంచి నాకు ఇది తగ్గిపోయింది మొత్తం అంతా అని చెప్పింది. ఇన్ఫ్లమేషన్కి ఈఎస్ఆర్ సిఆర్పిఓ చేయించుకుంటున్నారు. ఇన్ని పరీక్షలు ఎన్ని వచ్చినాయి, 1000 టెస్టులు వచ్చేసినాయి కదా. అవును. అసలు ఇవన్నీ అవసరమా? ఇది ఒక పెద్ద మాఫియా కాదా? ఒకప్పుడు 4 బయట పెట్టమనేవారు, కళ్ళు చూసేవారు, గోర్లు చూసేవారు, నాడి చూసేవారు, అంతే కదా. ఏ టెస్టులు ఉండేవి కాదు కదా, డయాగ్నోస్ అయ్యేదిగా. ఇవాళ 20 రూపాయలతో రియేజెంట్ వస్తుంది, 300 నుంచి 5,000 రూపాయలు టెస్ట్ ఛార్జ్ చేస్తున్నారు. ఇప్పుడు మీరైనా పెట్టేసుకోవచ్చు స్వప్న డయాగ్నోస్టిక్స్ అని, ఏముంది, 20 రూపాయలు పెడితే రియేజెంట్ వస్తుంది, సిబిపి టెస్ట్ అయిపోతుంది. ఇదంతా NABL అప్రూవ్డ్ ల్యాబొరేటరీలో కూడా మోసం జరుగుతుంది. టెస్ట్స్ అనేవి కన్వీనియన్స్ కోసం, డాక్టర్స్ కన్వీనియన్స్ కోసం తయారైంది, కానీ ఇప్పుడు దానివల్ల ఏమైంది, డాక్టర్స్ డయాగ్నోస్ చేయడం కూడా మర్చిపోయారు. టెస్టులు చూసుకుని దాని ప్రకారం రాసేస్తున్నారు. సో టెస్టులు తప్పు రిజల్ట్ వస్తే కరెక్ట్, డయాగ్నోస్ తప్పు అవుతుంది, ట్రీట్మెంట్ తప్పు అవుతుంది. కమ్ బ్యాక్ టు ద సేమ్, లెట్ us గో టు ద రూట్ కాజ్. ఇమ్యూనిటీ పెరిగితే ఏ జబ్బు రాదు. ఇమ్యూనిటీ పెరగటం అనేది జరగట్లేదు. లేదు, ఇమ్యూనిటీ ప్రొటెక్ట్ చేయాల్సిన ఇమ్యూనిటీ హెల్దీ సెల్స్ మీద దాడి చేయటం వల్ల ఆటో ఇమ్యూన్ డిసీజెస్ వస్తున్నాయి. ఇప్పుడు type 1 డయాబెటీస్ నుంచి, సోరియాసిస్ దగ్గర నుంచి, క్రాన్స్, మయాసైటిస్, లూపస్, ఇవన్నీ కూడా ఆటో ఇమ్యూన్ డిసీజెస్. ఆటో ఇమ్యూన్ డిసీజెస్ లో సెల్స్ ఏం చేస్తున్నాయి, వాటి మీద అవే దాడి చేస్తున్నాయి. ఎందుకు వస్తుంది ఆ మెసేజ్ సిగ్నల్? దానికి 70% ఆఫ్ ది ఇమ్యూనిటీ గట్లో ఉంటుంది. గట్ ఒక రకంగా చెప్పాలంటే ఇమ్యూనిటీకి ట్రైనింగ్ ఇస్తుంది, ఏమి రానివ్వచ్చు, ఏమి రానివ్వకూడదు అని. ఇప్పుడు గట్ హెల్దీగా లేదనుకోండి, డిస్బయోసిస్ జరిగింది అనుకోండి, గుడ్ బ్యాక్టీరియా బ్యాడ్ బ్యాక్టీరియా బ్యాలెన్స్ తప్పింది అనుకోండి, అది ట్రైనింగ్ ఇవ్వలేని పరిస్థితుల్లో ఇమ్యూనిటీ కన్ఫ్యూజ్ అవుతుంది. సెల్ఫ్ టాలరెన్స్ కోల్పోయి సొంత సెల్స్నే శత్రువులుగా భావించి దాడి చేస్తుంది. దానివల్ల వచ్చే జబ్బులు ఆటో ఇమ్యూన్ డిసీజెస్. ఇప్పుడు ఇక్కడ మూల కారణం, రూట్ కాజ్ ఏంటి? గట్ హెల్త్. మీరు అట్లా కాకుండా స్టెరాయిడ్లు వేసేసి ఇమ్యూనిటీ పడగొట్టేద్దాం అని చేసే ప్రయత్నం అంతా వ్యర్థం అవుతుంది. అందుకని ఆటో ఇమ్యూన్ డిసీజెస్కి క్యూర్ అనేది లేదు, కంట్రోల్ చేయడానికి ప్రయత్నం తప్పితే. మన దగ్గర ఎందుకు గర్వంగా చెప్పగలుగుతున్నాం, రూట్ కాజ్కి వెళ్ళి అడ్రస్ చేస్తున్నాం, గట్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తున్నాం, అవసరమైతే కొలోన్ హైడ్రోథెరపీ చేస్తున్నాం, చిన్న పేగుని పెద్ద పేగుని హెల్దీగా ఉండేలా చేస్తున్నాం. సో దట్ ఇమ్యూనిటీకి అది మళ్ళీ ట్రైనింగ్ ఇచ్చి బ్యాలెన్స్ చేయగలుగుతాం. ఇమ్యూనిటీని సప్రెస్ చేయటం కాదు, ఇమ్యూనిటీని బ్యాలెన్స్ చేస్తూ గట్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తున్నాం సెల్ హెల్త్ విధానంలో. అందుకే ఆటో ఇమ్యూన్ డిసీజ్ కూడా చాలా ఇట్లా చిటికేస్తే తగ్గిపోయినట్టుగా తగ్గిపోతాయి. చాలా ఆశ్చర్యకరమైన విషయం సార్, బికాస్ ఇవన్నీ మనకి బేసిక్స్ లో ఉన్నాయి, కానీ వీటిని పక్కకు దోసి ఇది ఆల్టర్నేటివ్ మెడిసిన్ అని ఒకటి ట్యాగ్ వేసేసి చాలా మంది మెయిన్ మెడిసిన్ దుప్పటి కప్పేసి దాని మీద బోలెడన్ని టెస్ట్లు, ట్రీట్మెంట్స్, ప్రోటోకాల్స్ పెట్టేసి రూట్ కాజ్ నుంచి లిబరేట్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే ఎంతకాలం బతికినా సెల్స్ లెవెల్ నుంచి అందరూ హ్యాపీగా హెల్దీగా ఉండాలనేదే కోరిక ఉంటుంది. సో దీనిలో సార్ ఇప్పుడు న్యాచురోపతిలో, మామూలుగా ఆయుర్వేదంలో న్యాచురోపతిలో మనకి పొట్ట బాగుంటే అన్నీ బాగుంటాయి అన్నది ఒక నమ్మకం. సో ఫస్ట్ క్వశ్చన్ ఏమడుగుతారు, మీకు విరోచనం బాగా అవుతున్న విరోచనం అని చెప్పి. సో మీరు సెల్ హెల్త్ విధానంలో సార్ వాట్ ఆర్ యువర్ డయాగ్నోస్టిక్ టూల్స్ మీకు మీ వరకు? పొట్ట బాగుంటే అంటే నేను దాన్ని గట్టు బాగుంటే అన్నాను అంతే. అదే నేను కొత్తగా కనిపెట్టింది కాదు, మీరు ఎప్పటి నుంచో అందరూ అడిగేదే పొట్ట బాగుండాలి. గట్ హెల్త్ ఈజ్ ఫస్ట్ టాప్ ప్రయారిటీ. డయాగ్నోస్ చేయటం ఏంటంటే మేము నాడి చూసుకుని చేస్తాము. పాత విధానాల మీద మేము ఎక్కువ ఆధారపడతాం. అంటే టెస్టులు చేయించమని కాదు, కొన్ని టెస్టులు చాలా ఉపయోగపడుతున్నాయి. అడ్వాన్స్డ్గా వచ్చిందని మనం వాడుకోవటం తప్పులేదు, కానీ దాన్ని మిస్యూజ్ చేస్తున్నారనే ఆవేదన మాత్రం నాకు ఉంటుంది ప్రస్తుతం. డయాగ్నోస్ చేసే విధానం అంటే సెల్యులార్ లెవెల్లోకి వెళ్ళాలి. సెల్యులార్ లెవెల్ ఆర్ సెల్ ఫంక్షనింగ్ ఈజ్ గుడ్ ఆర్ నాట్, సెల్ మాల్ ఫంక్షన్ అవ్వకుండా ఉందా లేదా అనేది చూసుకోవటం అనేది ఒక చిన్న విధానంతోనే మనం అన్ని కనుక్కోవచ్చు, దాని మూలాలు అన్నీ కనుక్కోవచ్చు. సో అక్కడి నుంచి మీరు అన్నట్టు ఎలిమినేషన్ ఒకవైపు, రీజనరేషన్ మరోవైపు, ఇవి ప్యారలల్గా జరిగితే మనకి పటిష్టంగా తయారైన ఒక ఫౌండేషన్ బాడీలో, అక్కడి నుంచి డిసీజ్ రాకుండా లేదా ఎలిమినేట్ చేస్తూ తగ్గించి ప్రివెంటివ్ హెల్త్ కేర్ దిశగా ప్రయాణం చేయాలి. ప్రపంచం అంతా వాళ్ళ ప్రివెంటివ్ హెల్త్ కేర్ దిశగా వెళ్తాంది. సెల్ హెల్త్ విధానం కూడా అది. ప్రివెంటివ్ హెల్త్ కేర్ అంటే అన్ని అవయవాలు, అంటే సెల్సే అనుకోండి, అవయవాలన్నీ కూడా సరిగ్గా పనిచేస్తున్నాయా లేదా, సరిగ్గా పనిచేయాలంటే ఏం చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ థైరాయిడ్ ఉంది, ఇవాళ అందరికీ సామాన్యమైన సబ్జెక్ట్ అయిపోయింది. థైరాయిడ్ ప్రాబ్లం ఎక్కడో చోట ఉంటానే ఉంది ఎక్కువ శాతానికి. ఎందుకు? థైరాక్సైన్ అనే T4, ట్రై ఐడోథైరోనైన్ T3, T4, TSH కదా మనం వినేది. T4 ఇన్యాక్టివ్ ఫామ్లో ఉంటుంది, T3 యాక్టివ్ ఫామ్లో ఉంటుంది. ఈ ఇన్యాక్టివ్ది యాక్టివ్గా కన్వర్ట్ అయ్యేది ఎక్కడ? లివర్లో, కిడ్నీలో, గట్లో. సో ఈ మూడు సరిగ్గా ఉంటున్నాయా లేదా చూసుకున్నంతసేపు మనకి థైరాయిడ్ ప్రాబ్లం రాదు. ఎంతసేపు నేను అదే నా వాదన అదే ఉంటుంది, రూట్ కాజ్ని అడ్రస్ చేద్దాం, రూట్ కాజ్ని అడ్రస్ చేద్దాం. అండ్ ఆ రూట్ కాజ్ పట్టుకుంటే అసలు ఒక పెద్ద మ్యాజిక్ సీక్రెటే దొరికినట్టే మనకి, అంతే కదా. అంతే అక్కడి నుంచి సార్. సో డాక్టర్ రవికుమార్ గారు, అఫ్ కోర్స్ ఈ రూట్ కాజ్ డయాగ్నోస్ చేసి డిసీజ్ని ఎలిమినేట్ చేసే అనేక కేసెస్ మీరు ట్రీట్ చేశారు. ఒక కేసు
ఏదైనా వాళ్ళే ఆశ్చర్యపోయి ఇలా కూడా ట్రీట్మెంట్ జరుగుతుందా అన్న ఒక కేస్ స్టడీ మాకు చెప్పండి. అమ్మ ఇప్పుడు 4 సంవత్సరాలుగా 75,000 మంది పేషెంట్లు మా దగ్గరికి రావడం జరిగింది. దానికంటే కొద్ది కరెక్ట్ ఫిగర్ కాదు కానీ 75 పైచిలకు. బరువు తగ్గటం చాలా తేలిక అనేది అందరూ నమ్మలేనిది మా దగ్గర ఈజీగా జరిగేది. జీవితాంతం షుగర్ మందులు వాడాల్సిందే డయాబెటిక్ అయితే అనే దాన్ని రివర్స్ చేసి మందులు వాడాల్సిన అవసరం లేదు, 100 రోజులు సినిమా మా దగ్గర ఉంటే చాలు అని చెప్పి ఎంతో మందిని రివర్స్ చేశాం 100 రోజుల్లో. ఫ్యాటీ లివర్, థైరాయిడ్ లాంటి సమస్యలను కూడా చాలా అవలేలుగా ఏదైనా 100 రోజుల సినిమానే మన దగ్గర. అంటే జస్ట్ జోక్ కోసం అన్నాను కానీ 100 days ఎందుకన్నాను, సెల్ లైఫ్ 120 days దాటి లేదని చెప్పే కదా 95% సెల్స్. ఎక్కడ తగ్గని జబ్బు నా దగ్గరే తగ్గుతుంది అనేది చెప్పాలంటే మాత్రం సోరియాసిస్. ఓకే. 100 daysలో నరకం సోరియాసిస్ అంటే. నాట్ ఓన్లీ ఫిజికల్ ప్రాబ్లం, ఇచ్చింగ్ కానీ దురదలు కానీ, మెంటల్గా ఆల్సో దే ఆర్ నాట్ వెరీ హ్యాపీ. బికాస్ బయటికి వెళ్ళి ప్రజల ముందుకు వెళ్ళినప్పుడు అవన్నీ చూస్తే అంటరాని వాడికి ఎంత వస్తారు వెళ్ళి. అవును, చాలా పెద్ద స్టిగ్మా అది. అటువంటి దాన్ని రివర్స్ చేయగలిగినప్పుడు వాళ్ళు అసలు వాళ్ళ కళ్ళ ఆనందాన్ని చూసిన తర్వాత ఆ కిక్కే వేరే అలాగా ఉంటుంది మాకు. సార్ అఫ్ కోర్స్ సెల్ లెవెల్ డయాగ్నోసిస్ ఓకే. సో మీరు దానికి ఫుడ్, లైఫ్ స్టైల్, మెడిసిన్స్ వాడారా, ట్రీట్మెంట్స్ వాడారా, ఎలా సార్? మొత్తం ఇట్స్ కంబైన్డ్ ఇలా 100 రోజుల పాటు. జీవన శైలిలో మార్పులు, సప్లిమెంటరీ సపోర్ట్, ఫంక్షనల్ మెడిసిన్ లాగా పనిచేసే సప్లిమెంటరీ సపోర్ట్ మా స్ట్రెంగ్త్. మామూలుగా అయితే సప్లిమెంట్ అనగానే ఒక చిన్న చూపు, ఫుడ్ సప్లిమెంటే కదా, బయో అవైలబుల్ కాదు కదా, అబ్జార్బ్ అవ్వదు కదా, పసుపు ఇంట్లో వాడుకుంటే సరిపోతుంది కదా, కుర్కుమిన్ ఎందుకు, ఇట్లా మాటలు వింటా ఉంటాం మనం. కానీ పసుపు నుంచి వచ్చే కుర్కుమిన్ 300 గ్రాములు పసుపు వాడితే 5 గ్రాములు కుర్కుమిన్ వస్తుంది. మీరు ఎప్పుడు వాడాలి 300 గ్రాములు పసుపు? ఒక నెల వాడితే వస్తుంది కనీసం నెల 2 నెలలు పడుతుంది. సో వీ హ్యావ్ టు ఎక్స్ట్రాక్ట్. కానీ ఎక్స్ట్రాక్ట్ అయిన తర్వాత కుర్కుమిన్ ఫ్యాట్ సాల్యుబుల్, వాటర్ సాల్యుబుల్ కాదు కదండి, డైరెక్ట్గా వచ్చి అడుగుతారు. సో హౌ టు మేక్ ఇట్ బయో అవైలబుల్, ఫ్యాట్ సాల్యుబుల్ చేయాలంటే పెప్పరైన్ యాడ్ చేస్తాం. ఫుల్ టెక్నాలజీ, ఫైటోజోమల్ టెక్నాలజీ, లైపోజోమల్ టెక్నాలజీ, నానో టెక్నాలజీ, వీటన్నిటిని వాడి మేము బయో అవైలబిలిటీ పెంచాం కాబట్టి మా సప్లిమెంట్ని మేము ఇవాళ ఫంక్షనల్ మెడిసిన్ అంటున్నాం. ఫంక్షనల్ మెడిసిన్ అయిన సప్లిమెంటరీ సపోర్ట్తో, ఆహార విధానంలో మార్పులతో, జీవనశైలిలో మార్పులతో, సెల్యులార్ లెవెల్లో రూట్ కాజ్ని అడ్రస్ చేస్తే ఎటువంటి అనారోగ్యం నుంచి అయినా మనం ముక్తుల్ని చేయగలము అనే కాన్ఫిడెన్స్ మాది. చాలా ఇట్స్ వెరీ వెరీ ఇన్స్పైరింగ్. ఎందుకంటే సార్ మీరు చెప్పారు ఆ సోరియాసిస్ వచ్చిన వాళ్ళు ఎంత మదన పడిపోయి ఉంటారండి. మామూలు మెంటల్ టార్చర్ కాదమ్మా వాళ్ళకి. సో వాళ్ళని మీరు కంప్లీట్ గా క్యూర్ చేసి నౌ దే ఆర్ లివింగ్ అ హెల్దీ హ్యాపీ లైఫ్. 100 days మాక్సిమం, ఇంకొద్ది 2 రోజులు ముందే అవుతుంది, లేకపోతే 2 రోజులు తర్వాత అవుతుంది. బట్ దే కెన్ సీ ద సిమ్టమ్స్ ఫ్రమ్ 11th day. 21 days ఒకసారి బాడీలో మెటబాలిక్ చేంజెస్ వస్తుంటాయి. సో వీ డూ ఎనీథింగ్ ఫర్ 2 metabolic చేంజెస్, మనకు రిజల్ట్ కనపడుతుంది. రిజల్ట్ రాదు, రిజల్ట్ కనపడుతుంది, యా దేర్ ఇస్ అ చేంజ్ అనేది. ఇప్పుడు మీరు అడుగుతున్నారు కాబట్టి ఒక పర్పస్తో కూర్చున్నాం కాబట్టి ఇదంతా డిస్కషన్, లేకపోతే ఈ సోదంతా మాకెందురా అని రకాలు ఎక్కువ ఉన్నారు. ఇప్పుడు పోసి దానికోసం దీన్ని మూఢనమ్మకంగా మార్చారు అన్ని మతాల వాళ్ళు. మండలం దీక్ష అని, రోజా ఫాస్టింగ్ అని, ఈస్టర్ ఫాస్టింగ్ అని, కనీసం దేవుడికి భయపడన్నా ఒక మండలం దీక్ష చేస్తారనే ఉద్దేశంతో పెట్టుకుంటారేమోనని. నోటికి తాళం వేయాలి అయితే, నోటికి తాళం వేయాలి. అండ్ ఆల్సో సార్ మీరు నమ్మే ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ మనం వైండప్ చేసేలోపు ప్రధానంగా హెల్దీ అడల్ట్, వాళ్ళకి ఏ రోగం లేదు, వాళ్ళు సెల్ హెల్త్ క్లినిక్ వచ్చారో లేదో, బట్ మీరు నమ్మే 2-3 సూత్రాలు, ఉదాహరణకి ఇంత నిద్ర, ఉదాహరణకి ఇంత వ్యాయామం, ఇన్ని లీటర్ల నీళ్లు, మీ ఇష్టం. సెడెంటరీ లైఫ్ స్టైల్ నుంచి బయటికి రండి. 40 నిమిషాలు కనీసం ఎక్సర్సైజ్ ఉండాలి. 20 నిమిషాలు యోగాను, ప్రాణాయామాలు చేయండి. 4 లీటర్లు ఖచ్చితంగా నీళ్లు తాగండి. 4 లీటర్లు. బాడీని సిట్రిక్ స్టేట్ లో ఉంచుకోండి. నిమ్మకాయలు సి విటమిన్ ఎక్కువ ఉండేలాగా చూసుకోండి. విటమిన్ D3 డెఫిషియన్సీ లేకుండా చూసుకోండి. విటమిన్స్ కానీ, మినరల్స్ కానీ, ఎంజైమ్స్ కానీ, న్యూట్రిషన్ కానీ ఏదైతే డెఫిషియన్సీ లేకుండా చూసుకోండి. అనవసరమైన చెత్త తినకండి. ఇవాళ మీరు తింటున్న జంక్ ఫుడ్ నుంచి దూరంగా ఉండండి. అదొక పెద్ద ఫుడ్ మాఫియా, మెడికల్ మాఫియా కంటే మించిన మాఫియా లాగా తయారైపోతుంది. 42 రోజులు, సంవత్సరానికి ఒక్కసారి బండిని సర్వీసింగ్ ఇవ్వండి. డీటాక్స్ చేసుకోండి. 42 రోజులు చేయాలి సార్? ఆ రోజులు అంటే మొత్తం మానేయాలా? అన్ని తినండి అమ్మా. డీటాక్స్ చేసుకుంటూ కార్బోహైడ్రేట్ లేని ఆహారం తీసుకోండి. ఒక 42 days, మండలం రోజులు అంటారు కదా, అలా 42 days. అది 42 days ప్రివెంటివ్ హెల్త్ కేర్ దిశగా. ప్రాబ్లంతో వస్తే 100-120 రోజులు చేయాలి. ప్రాబ్లం లేకుండా ఉండాలంటే 42 రోజులు, సంవత్సరానికి ఒకసారి చేస్తే సరిపోతుంది. అట్లా కూడా కుదరదంటే 6 నెలలకు ఒకసారి 21 రోజులు చేయండి పోనీ. బట్ అల్టిమేట్లీ ప్రివెంటివ్ హెల్త్ కేర్ దిశగా ఆలోచన ఉండేలా చూసుకోండి. బాగుంది సార్, చాలా ఆచరణ సాధ్యం, చాలా ఆరోగ్యకరం. ఇంకా చాలా విషయాలు మన సిరీస్లో మనం రాబోయే ఎపిసోడ్స్లో తెలుసుకోబోతున్నాం. స్పెసిఫిక్ డిసీజెస్ గురించి, డయాబెటీస్ అసలు ఎక్కడి నుంచి బయలుదేరుతుంది, దాన్ని ఎలా ట్రీట్ చేయాలి, ఎలా క్యూర్ చేస్తారు మీరు, అలాగే ఒబేసిటీ, అలాగే ఇంకా ఇన్ఫర్టిలిటీ చాలా పెద్ద సమస్య.
బట్ మనం వైండప్ చేసే లోపు సార్ ఐ వాంట్ ఆస్క్ యూ, మనకి ఈ మధ్య మైక్రో న్యూట్రియంట్స్ మన బాడీలో ఎప్పుడు మన పూర్వీకులు విననివన్నీ వింటున్నాం, ఇది అవసరం అని చెప్పి. వాళ్ళకి ఎలా వచ్చింది, మనకి ఎందుకు రావట్లేదు, ఇప్పుడు తీసుకోవడం వల్ల ఇవి ఎలా మన హెల్త్కి మేలు జరుగుతుంది. బ్లాక్ సీడ్ ఆయిల్ ఉదాహరణకి, ఈ బ్లాక్ సీడ్ ఆయిల్ ఏంటి సార్? ఇది కలోంజీ అంటాం కదా, కలోంజీ ఆయిల్. బ్లాక్ సీడ్ అంటే కలోంజీ ఆయిల్. ఖురాన్లో రాసి ఉంటుంది, చావుని తప్పితే అన్నిటి నుంచి సేవ్ చేయగలిగేది ఏది ఉంటే కలోంజీ అని. అంటే అంత పవర్ ఉందా సార్? ఇన్ఫ్లమేషన్ అన్నారు ఇందాక, ఇన్ఫ్లమేషన్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ బ్లాక్ కలోంజీలో ఉన్నంతగా దేంట్లోనూ ఉండదు. అది ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేసి బయో అవైలబిలిటీ పెంచిన తర్వాత ఆ సప్లిమెంటరీ అగైన్ ఫంక్షనల్ మెడిసిన్. బయో అవైలబిలిటీ అంటే మనకి అబ్జార్ప్షన్ ఉండడం, వేసుకున్న వెంటనే అది పని చేయటం మొదలు పెట్టి ఎంత తిన్నామని కాదు, బుల్లెట్ దిగిందా లేదా అంతే. అది తెలుసుకోవాలంటే ఇదే. సో కలోంజీ ఆయిల్ అంత పవర్ఫుల్లా సార్? అవును. 2 గుణాలు చెప్పండి సార్ కలోంజీ ఆయిల్ గురించి. యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబైల్. జబ్బు రాకుండా ఆపగలదు, వచ్చిందంటే కూడా వెంటనే తగ్గించగలదు. న్యాచురల్ గా తగ్గించాలంటే సప్లిమెంట్స్, ఆహార విధానంలో మార్పులు. సప్లిమెంట్స్ ఆర్ కూడా ఫుడ్డే కదా, అవును. సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి కానీ సైడ్ ఎఫెక్ట్లు ఉండవు. ఎలా తీసుకోవాలి సార్ ఇది? అంటే అది డిపెండ్స్ అపాన్ యువర్ ఇన్ఫ్లమేషన్. డయాగ్నోస్ అయిన తర్వాత రోజుకు 1 అది రోజుకు 2 డిపెండింగ్ అపాన్ యువర్ క్యాప్సూల్స్ లా ఉంటాయి. క్యాప్సూల్స్ లా ఉంటాయి. తీసుకుంటే అది పరగడుపుని తీసుకోవాలి అన్ని. అట్లా ఏం లేదు, మన సప్లిమెంట్ ఫుడ్ సప్లిమెంట్ యూ కెన్ టేక్ విత్ ఫుడ్. కానీ కలోంజీ ఆయిల్ కి అంత పవర్ ఉందన్నమాట. మీకు బాగా ఈజీ అయిపోయింది కదా, గూగుల్ బాబాయ్లు వచ్చారు కదా, కొట్టి చూడండి. అది కూడా గూగుల్ యూనివర్సిటీ చదివి కూడా చాలా సెల్ఫ్ డయాగ్నోసిస్ చేస్తారు సార్. మళ్ళీ ఓవర్ తీసేసుకుంటే మళ్ళీ ఇబ్బంది కదా. అసలు వీడియోలు చూసో గూగుల్ చూసో ఆరోగ్యాన్ని ఎట్లా కాపాడుకుంటారు? యూ హ్యావ్ టు గో అండ్ కన్సల్ట్ ప్రాపర్ కేర్ అడ్వైజర్ కరెక్ట్ బిఫోర్ డూయింగ్ ఎనీథింగ్. డైట్ చేసేద్దాం అనుకుంటారు, ఏది పడితే డైట్ చూసాం, యూట్యూబ్లో చూసాం అని చేసేస్తాం. చాలా పొరపాటు. అది ఎట్టి పరిస్థితుల్లో అటువంటి పొరపాటు చేయకూడదండి. హైడ్రేటెడ్ గా ఉండండి, సిట్రిక్ స్టేట్ లో ఉంచండి, ఆల్కలైన్ స్టేట్ లో ఉంచండి శరీరాన్ని. 42 days డిటాక్స్ చేయండి బాడీని. ఒకప్పుడు మీరు మన పాతకాలంలో పొద్దునే నిద్ర లేకంగానే చెంబట్టుకుని వెళ్ళిపోయేవారు, జాడించి కొట్టేసేవారు. ఇప్పుడు బెడ్రూమ్ లోనే బాత్రూమ్ వచ్చింది, ఫోన్ పట్టుకుని పేపర్లు పట్టుకుని వెళ్ళి దాంట్లో కూర్చుంటున్నారు కానీ రావట్లేదు, ముక్కుతున్నారు. అంటే ఏంటి? మళ్ళీ అగైన్ గట్ హెల్త్ ఇస్ కంప్లీట్లీ డిస్టర్బ్డ్. మైండ్ కూడా ఫోకస్ అయి ఉండదు కదా సార్. పొట్టని ఎలిమినేట్ చేయాలనే థాట్ లేకపోతే అసలు మైండ్ కి మనసుకి పని ఎక్కడ ఇస్తున్నారు? పని చేయనిస్తున్నారా? ఏదైనా కానీ రీల్స్ చూసేయటం, ఇన్స్టాల్ చూసేయటం, అక్కడ ఏం కనపడింది చేయటమే కానీ మనసు పెట్టి ఆలోచించే రోజులు పోయినాయి అనిపిస్తుంది నాకు. 100% సార్. ఫుడ్ ఈటింగ్ కూడా ఒక పెద్ద డిజార్డర్ అయిపోయింది. ఆర్డర్ లో కూడా డిజార్డర్. అంటే మనం మెజర్ చేసి ఇది కార్బోహైడ్రేట్, ఇది ప్రోటీన్ అని కృతకంగా తింటున్నాం, హాయిగా తినడం లేదు. తినేదే మీరు చెప్పిన ఎలిమినేషన్ ఆఫ్ వాట్ ఎవర్ ఆఫ్ షుగర్స్, గ్లూకోజ్ తీసేసిన ఆ తినేదేదో హాయిగా తినొచ్చు. అలా కాకుండా ఒక టెన్షన్ పడిపోయి తింటున్నారు అందరూ. అందుబాటులో ఉన్న ఫుడ్ కూడా చాలా చండాలమైన ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్, ప్యాక్డ్ ఫుడ్ తింటున్నారు. అదొక పొరపాటు కాదు. మంచిగా తిందాం, ఇంట్లో వండుకుని తిందాం అంటే కూడా మనకు కావాల్సినంత పోషక విలువలు ఇవాళ ఉన్న ఫుడ్ లో ఉంటుందా? కూరగాయల్లో ఉంటుందా? పురుగు మందులతో స్నానం చేయించిన కూరగాయలు, కార్బోహైడ్రేట్లతో పండించిన పళ్ళు, ఇంజక్షన్లతో పెంచిన కోళ్లు, మేకలు. ఆహార చికిత్సా విధానం అని మీకు చెప్పి ఇంటికెళ్ళి తినండి అని చెప్తే మాకు భయం వేస్తుంది, మీరు ఏం తింటున్నారు అని కూడా. ఆర్గానిక్ గా తినాలి అంటే ఆర్గానిక్ ఎక్కడ దొరుకుతుందండి? చాలా కొద్దిగా మాత్రమే దొరుకుతుంది అని ఒక భయం మాకు కలుగుతుంది. కాబట్టి అవేర్నెస్ పెంచాలి. గో ఫర్ మోర్ ఆర్గానిక్ అనే దాని మీద మన అవేర్నెస్ పెంచాలి అనేది మా తపన. సార్ మరొక సప్లిమెంట్ అడుగుతారు మనం వైండప్ చేసే లోపు. ఈ మధ్య వైటమిన్ D3 లోపం అందరిలో ఉంది. ఇన్ఫాక్ట్ నేను కూడా మనం టెస్ట్ చేయించుకుంటే నాకు బాగానే లోపం ఉంది. ఏదో 60,000 ఏదో ఉంటుంది కదా, అది వారానికి ఒకటి వేసుకోమన్నారు. ఇది మీరు ఈ D3K2 అంటే ఏంటి సార్? పొటాషియం. సో పొటాషియం అండ్ ఈ D3 అన్నది వాట్ డస్ ఇట్ డూ? ఏం చేస్తుంది బాడీని? D3 ఈజ్ ఎ వెరీ గుడ్ యాంటీ ఆక్సిడెంట్. చాలా పనులు చేస్తుంది శరీరంలో. బట్ స్మాల్ ఇంటెస్టైన్ లో ఉన్న కాల్షియం ని అబ్జర్వ్ చేసి రక్తంలోకి తీసుకురాగల కెపాసిటీ D3కి ఉంటుంది. వచ్చిన రక్తంలోకి వచ్చిన దాన్ని అక్కడే ఉండనివ్వకుండా బోన్స్ కి, నరాలకి, బ్రెయిన్ కి, పంటికి అందించే వ్యవస్థ K2 చేస్తుంది. సో D3 తక్కువ ఉంటే తక్కువ కాల్షియం అబ్జర్వ్ అవుతుంది, తక్కువ కాల్షియం బొయ్యికలకి, నరాలకి అందుతుంది. దానివల్ల మీకు ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్, న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్, నెఫ్రలాజికల్ ప్రాబ్లమ్స్. పైపెచ్చు రక్తంలోకి వచ్చిన తర్వాత K2 లేకపోతే అది గుండె నాళాలను బ్లాక్ చేయడానికి కూడా కాల్షియమే ముఖ్య కారణం, ముఖ్య భూమికి వహిస్తుంది. కాల్సిఫికేషన్ అయిపోయి ప్లేక్ ఫార్మేషన్ దోహదపడుతుంది కదా. సో ఒక్క D3ని మనం బ్యాలెన్స్ చేయగలిగితే ఆర్థోపెడిషన్ తో పని లేదు, నెఫ్రాలజిస్ట్ తో పని లేదు, న్యూరాలజిస్ట్ తో పని లేదు, డెంటిస్ట్ తో పని లేదు, కార్డియాలజిస్ట్ తో కూడా పని లేదు. వారానికి ఒక్కసారే వాడమని చెప్తున్నారు కొన్ని ఎల్లోపతి వాళ్ళు. అది కూడా సింథటిక్ వేస్ట్ టాబ్లెట్ ఇస్తున్నారు. మనం లిచిన్ అనే హర్బ్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసి బయో అవైలబిలిటీ రోజుకు 10,000 ఇస్తాం మనం.
60,000 వారానికి ఒకసారి ఇచ్చి నువ్వు బయోలాజికల్ రేంజ్ 30 నుంచి 130 వరకు ఉండాలని చెప్తే ఎప్పటికీ మీ ఆ రేంజ్కి అందుకోరు. పైపెచ్చు బాగా నొప్పులతో వెళ్తే 6 లక్షల అయ్యి ఇంజక్షన్ కూడా చేస్తున్నారు వాళ్ళు. వారం రోజులతో ఇంకో 4 లక్షలు 10 లక్షలు టాక్సిక్ అయినప్పుడు మీరు 6 లక్షల ఇంజక్షన్ ఎట్లా చేస్తారు? అంతే కదా. డెఫినెట్లీ ఇట్ ఈస్ నాట్ టాక్సిక్. అండ్ D3 ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది. న్యాచురల్ ఫామ్లో హెర్బల్ ఎక్స్ట్రాక్ట్ నుంచి D3 తీసుకుని K2 కాంబినేషన్లో పెట్టాం. సో దట్ క్యారీ రక్తంలోంచి కూడా మళ్ళీ అక్కడికి బయటికి వెళ్ళాలంటే K2 అవసరం. సో సెల్ హెల్త్ సప్లిమెంట్స్ నాకు అర్థమవుతుంది ఏంటంటే బయో అవైలబిలిటీ ఇస్ మచ్ హైయర్. మామూలుగా దొరికే సప్లిమెంట్స్కి దీనికి పెద్ద తేడా అది. ఇట్స్ పోల్స్ అపార్ట్. అంటే అంత డిఫరెన్స్ సార్ పేషెంట్స్ చెప్తారా ఇది వాడిన తర్వాత నాకు ఇలా డిఫరెన్స్ వచ్చింది? రోజుల్లో మళ్ళీ టెస్ట్ చేసుకుని రమ్మంటాం కదా, అక్కడే తెలిసిపోతుంది. రిపోర్ట్స్ చూస్తేనే అద్భుతాలు జరుగుతున్నాయి. అండ్ D3 లోపం వల్ల సార్ చాలా మందికి డిప్రెషన్ కూడా వస్తుంది. D3 అల్టిమేట్గా కాల్షియం ఉంది. మీరు కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్తారు, హార్ట్ బ్లాక్, కొలెస్ట్రాల్ ఎక్కువైపోయింది అంటారు. కానీ అల్టిమేట్గా జరుగుతుంది కాల్షియం వలన, కొలెస్ట్రాల్ వలన కాదు మీ హార్ట్ ప్రాబ్లం అని తెలిసినప్పుడు ఆటోమేటిక్ యాంటీ ఆక్సిడెంట్గా పనిచేసేది బ్రెయిన్ బ్యారియర్, గట్ బ్రెయిన్ యాక్సెస్ని డిస్టర్బ్ చేస్తుంది. సో డెఫినెట్లీ D3 డెఫిషియన్సీ ఈజ్ ఎ బేసిక్ ప్రాబ్లం అందరిలోనూ. ఒకప్పుడు ఉండేది కాదు. కష్టపడి పని చేసేవారు, ఆడవాళ్ళతో సహా మగవాళ్ళు పొలాలు వెళ్ళి పని నేర్చుకునేవారు, ఎండలో ఉండేవారు, ఎండలో పని చేసేవారు, శ్రమ చెమట పట్టేలా పని చేసేవారు. అందుకని అప్పట్లో ఉండేది కాదు. ఇప్పుడు KVR పార్క్లో చెట్ల కింద రౌండ్ వేసేస్తే D3 రాదు కదా. తప్పనిసరిగా సప్లిమెంటరీ సపోర్ట్ అవసరం ఉంటుంది. మధ్యాహ్నం పూట డాబా మీదకి వెళ్ళి 10 నిమిషాలు కూర్చున్నా కూడా సరిపోదు కదా సార్. టైమింగ్ కూడా మధ్యాహ్నం అల్ట్రా వైలెట్ రేస్ ఎక్స్పోజ్ అవ్వకూడదు. మరి అదొక ప్రాబ్లం. అదే మెండప్ మంది వేస్తే మోకాలు నొప్పి వచ్చినట్టు ఇంకో ప్రాబ్లం వస్తుంది దాంతో. అది కాబట్టి ఇవన్నీ ప్రాపర్ గా సైంటిఫిక్ అండర్స్టాండింగ్ తో తీసుకోవడం చాలా అవసరం. D3 K2 హౌ టు అండ్ K2 కూడా దాంతో కూడా ఉండడం అనేది ఆ కాంబినేషన్ ఎవరు హెల్త్ లో మాత్రమే దొరుకుతుంది. ఎందుకంటే అగైన్ రూట్ కాజ్ కాల్షియం రక్తంలోకి రావటం ఇంపార్టెంట్. వచ్చింది బోన్స్ లోకి వెళ్ళాల్సింది, చేయాల్సిన పని ఎవరు చేస్తారు? K2 చేస్తుంది. అవును సార్. అందుకని రెండింటిని కాంబినేషన్ పెడితే రిజల్ట్ ఫాస్ట్ గా ఉంటుంది. సార్ పెయిన్ కిల్లర్స్ గురించి ఒకసారి మాట్లాడదాం బిఫోర్ వి వైండ్ అప్. అల్ట్రాసెట్లు, రకరకాల పెయిన్ కిల్లర్స్ మనం వాడుతూ ఉంటాం. ఏదో నొప్పి వస్తే లేదు ఇంకోటి ఏదో వేసుకుంటాం. సో పెయిన్ కిల్లర్స్, పెయిన్ కాన్సెప్ట్ని మీరు ఎలా డీల్ చేస్తారు? అంటే అప్పటికప్పుడు వచ్చిన పెయిన్, తలనొప్పి కావచ్చు, మస్క్యులర్ పెయిన్ కావచ్చు. మస్కోస్కెలిటల్ రిలీఫ్ కి అందరూ అల్ట్రా సెట్ అంటున్నారు, నేను అల్ట్రా సెల్ అంటాను. ఇదేనా? అది ద సేమ్ థింగ్. దాంట్లో వావిలాకు నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన ఆయిల్, తులసి నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన ఆయిల్, ఉసిరి నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన ఆయిల్, కొబ్బరి నూనె, ఈ 4 కాంబినేషన్ లో క్యాప్సిల్ చేస్తే నొప్పి తగ్గుతుంది. తగ్గిపోతుంది వెంటనే అంటే అరగంటలో తగ్గుతుంది. న్యాచురల్ గా జరిగే తతంగం ఇది. మీరు అవన్నీ న్యాచురల్ గా తీసుకోలేరు కాబట్టి ఎక్స్ట్రాక్ట్ చేస్తే బయో అవైలబిలిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి అల్ట్రా సెల్ అని పెట్టాను. ఇట్స్ నాట్ అల్ట్రా సెట్ అనేది మళ్ళీ అది ఒక సైడ్ ఎఫెక్ట్లు ఉంటాయి. వాటికి గ్యాస్ ఫార్మేషన్ ఉంటుంది, దీనికి గ్యాస్ ఫార్మేషన్ ఉండదు. పైపెచ్చు గ్యాస్ ఉన్న వాళ్ళకి కూడా ఆ గ్యాస్ ప్రాబ్లం నుంచి ముక్తులు చేస్తుంది. ఇట్ సాల్వ్స్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఆల్సో అలాంగ్ విత్ పెయిన్. ఇది SOS తీసుకోవాలి. అంటే నొప్పి వచ్చినప్పుడు తీసుకోవాలి మనం. లేకపోతే మీరు అన్నట్టు ఆ మిగతా పెయిన్ కిల్లర్స్తో ఒక పెద్ద బెడదేవాడు. ఇప్పుడు డాక్టర్లే చెప్పేస్తారు, అలోపతి డాక్టర్లు, కిడ్నీని వాయించి అవతల పెడుతుంది ఎక్కువ తీసుకుంటే అని చెప్పి. స్టెరాయిడ్లు కదా, మార్ఫిన్ లాంటివన్నీ ఇట్స్ వెరీ బిగ్ సైడ్ ఎఫెక్ట్లు వస్తాయి. కిడ్నీలు ఒకసారి కిడ్నీ దెబ్బతిన్న తర్వాత కిడ్నీని సరి చేయటం 99% నాట్ పాసిబుల్. అదే మిగతా ఏ ఆర్గన్ అయినా మనం సరి చేయొచ్చు, కానీ కిడ్నీని సరి చేయడం చాలా చాలా కష్టం. అక్కడ దాకా వెళ్ళొద్దు అండి. చాలా ఐ థింక్ 2-3 విషయాలు కోరగా వాళ్ళు తెలుసుకున్నాం. ఏంటంటే సార్, ఒకటి లంకణం పరమౌషధం, దానికి ఒక విధి విధానం ఉంటుంది, దాని ప్రకారం చేసుకోవాలి. ఇష్టం వచ్చినట్టు ఏదో మాడితే అది పనిచేస్తుంది అనుకోవడం తప్పు. రెండోది సప్లిమెంట్స్ని చిన్న చూపు చూడకూడదు. సప్లిమెంట్స్ చాలా అవసరం బాడీకి. ఇవాళ రోజుల్లో అయితే మరీ అవసరం. ఆ సప్లిమెంట్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఆ సోర్స్ ఎంతకంటే ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ సోర్స్ని బట్టే మనకి బాడీలో అబ్జర్వ్ అవుతుందా లేదా మనకు అర్థమవుతుంది. అండ్ అఫ్ కోర్స్ ఎట్లాంటి క్రానిక్ అండ్ టర్మినల్ ఇల్నెస్ అయినా కూడా మొదలయ్యేది సెల్ లెవెల్లోనే. కాబట్టి అక్కడ మాస్టర్ కీ పట్టుకుంటే మిగతావన్నీ గాడిలో పడిపోతాయి. ఫైనల్ గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే 3 లీటర్ల నుంచి 4 లీటర్ నీళ్లు ఖచ్చితంగా తాగండి. హైడ్రేటెడ్ గా ఉంచండి. ఎందుకంటే మీరు చూస్తాను, కంటితో చూడటానికి శరీరం 1 లీటర్ నీళ్లు ఖర్చు పెడుతుంది ప్రతిరోజు. మీరు గాలి పీల్చుకోవడానికి ఇన్హేల్ అండ్ ఎక్సేల్ 1 లీటర్ ఖర్చు పెడుతుంది. మీరు మాట్లాడటానికి సెలైవా కోసం 1 లీటర్ ఖర్చు పెడుతుంది. మీ ఫిజికల్ యాక్టివిటీ కోసం 1 లీటర్ ఖర్చు పెడుతుంది. రోజుకు 4 లీటర్ నీళ్లు శరీరం ఖర్చు పెడుతుంది మీకోసం. దానికి వెనక్కి ఇచ్చేయాల్సిన బాధ్యత మనకు లేదా? 100% ఉంది సార్. ఎన్ని రోజులు ఖర్చు పెడుతుంది, తర్వాత డిహైడ్రేట్ అవుతుంది, తర్వాత జబ్బులు వస్తాయి. ఒక 3 లీటర్లు 4 లీటర్లు నీళ్లు తాగుతానికి ఏంటి ఇబ్బంది మీకు? అంటే దీని మీద 2 చాలు, మినరల్స్ పోతాయి, రకరకాల అవి చలామణి అయిపోయి. రెండోది బద్ధకం, మూడోది ప్రాపర్ గా అవైలబిలిటీ ఉండకపోవడం, దాని ఇంపార్టెన్స్ తెలియకపోవడం. మేబీ ఐ విల్ యాడ్ డైల్యూటెడ్ బటర్ మిల్క్
ఇన్ దట్ 4 liters. అంతే, అంతకంటే కొబ్బరి నీళ్ళు ఓకే. కొబ్బరి నీళ్ళు డైట్ లో ఉంటే వద్దు, గ్లూకోజ్ ఉంది దాంట్లో కూడా. దానిలో కూడా గ్లూకో ఇవన్నీ ఉన్నాయి, చిట్కాలు తెలుసుకోవాలి సార్. వీ హ్యావ్ అ లాంగ్ సిరీస్ ఆఫ్ కాన్వర్సేషన్స్ రాబోయే రోజుల్లో. బట్ ఇవాళకి సార్ చాలా విషయాలు చెప్పారు డాక్టర్ రవికుమార్ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ అమ్మా. నమస్తే అండి. థ్యాంక్ యూ.